ఫ్రెండ్స్ ఇది ఒప్పో F27 Pro Plus 5G. ఇది ఇండియాలో ఫస్ట్ ఫోన్ IP69 రేటింగ్ తో వస్తున్న ఫోన్. ఇప్పటివరకు మనం IP68 చూసాం. 68 కి 69 డిఫరెన్స్ ఏంది అవన్నీ మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ఈ ఫోన్ ని అన్బాక్సింగ్ చేద్దాం. ఫోన్ బాక్స్ వస్తారు మీకు ఎలా ఉంటది, నార్మల్గా అన్ని ఒప్పో ఫోన్స్ బాక్స్ లాగే ఉంది. బాక్స్ లో మీకు మొబైల్ ఫోన్ తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ వస్తాయి. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, కేస్ కూడా బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. చార్జర్ బాక్స్ లో వస్తుంది, టైప్ సి కేబుల్. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ కేస్ వీళ్ళు ఏదైతే బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారో కేస్ మీకు డిజైన్ కి తగ్గట్టు కేస్ డిజైన్ చేశారు. ఇక్కడ మీకు మిడిల్ లో చూస్తే ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది, సైడ్స్ అంత లేదు మనకి. చూడడానికి ఇది వేసారనుకోండి, ఫోన్ డిజైన్ ఇది ఎలివేట్ చేస్తుంది అనమాట. ఈ మిడిల్లో ట్రాన్స్పరెంట్ ఇచ్చారు కదా అక్కడ. కేస్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ స్క్రీన్ గార్డ్ కూడా మీకు ప్రీ అప్లోడ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా మొబైల్ ఫోన్ గురించి మాట్లాడే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు. డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే. MediaTek Dimensity 7050 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 67 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ లో మీకు IP66 రేటింగ్ ఉంటుంది, IP68 రేటింగ్ ఉంటుంది, IP69 రేటింగ్ అయితే ఉంటుంది. మొత్తం 3 ఉంటాయి. 3 ఏమేమి చేస్తాయో నేను చెప్తాను మీకు. ఇది ఫస్ట్ ఫోన్ ఇండియాలో మీకు వీళ్ళు చెప్పేది వచ్చేసరికి సూపర్ రగ్గడ్ మాన్సూన్ రెడీ ఫోన్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇది వర్షాకాలం కోసం సపరేట్గా తయారు చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి CashFi నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే నార్మల్గా ఇండియాలో వర్షాకాలంలో ఎక్కువగా రిపేర్కి వస్తున్న ఫోన్స్ చూసుకుంటే దగ్గర 35% ఇంక్రీజ్ అయినాయి. దాంతోపాటు OCU ఆర్గనైజేషన్ ఆఫ్ కన్జ్యూమర్ అండ్ యూజర్స్ ఇంటర్నేషనల్ సర్వే ప్రకారం ఫస్ట్ 2 years లో 35% పీపుల్కి వాటర్ డ్యామేజ్ వల్ల ఫోన్స్ పాడవుతున్నాయి. 135 మందికి వాటర్ డ్యామేజ్ వల్ల ఫోన్స్ కూడా పాడవుతున్నాయి అండ్ రిపేర్ కూడా వస్తున్నాయి. ఈ ఫోన్ వీళ్ళు వాటర్ డ్యామేజ్ కాకుండా తయారు చేశారు అండ్ ఇది రగ్గుడ్ ఫోన్ కూడా. అవన్నీ నేను ఇప్పుడు చెప్తాను ఒక్కొక్కటిగా. ఫస్ట్ ఇలా మీకు వాటర్ రెసిస్టెంట్ గురించి మాట్లాడితే మొత్తం 3 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. IP66 ఉంటుంది. IP66 ఏం చేస్తుంది అంటే మీరు ఏమన్నా సముద్రంలో పడితే అలలు వస్తుంటాయి కదా, అలలు ఇట్లాంటి వాటిలో నదిలో ఫ్లో ఉంటుంది కదా, సో ఈ ఫ్లోస్ని ఇది సర్వే అవ్వగలదు. అండ్ ఇంకొకటి IP68 రేటింగ్ ఉంటుంది. IP68 రేటింగ్ మనందరికి తెలిసిందే. 1.5 మీటర్ వాటర్ లోతులో 30 minutes వరకు ఫోన్ ఉందనుకోండి, ఇది సర్వే అవ్వగలదు. నెక్స్ట్ IP69 ఏంది? IP69 ఏంటంటే మీకు జెట్ స్ప్రేస్ ఉంటాయి కదా, జెట్ స్ప్రేస్ని సర్వే అవ్వగలదు. అండ్ దాంతోపాటు కొద్దిగా హాట్ ఉంటుంది. హాట్ వాటర్ అంటే మీకు ఒక 80 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ వరకు, అటు ఇటు కొద్దిగా -5 +5 వేసుకోండి, 80 degrees దగ్గర టెంపరేచర్ని ఇది సర్వే అవ్వగలదు. నార్మల్గా IP69 రేటింగ్ మీరు చూస్తే ఇండస్ట్రీస్లో ఎక్కువ యూస్ చేస్తున్నారు. మెడికల్ ఇండస్ట్రీలో కానీ నార్మల్ కొన్ని ఇండస్ట్రీస్లో మిషనరీని క్లీన్ చేయడానికి IP69 రేటింగ్ ఉంటే వాటికి జెట్ స్ప్రేస్, హాట్ స్ప్రేస్ అయితే కొడుతూ ఉంటారు వాటిని క్లీన్ చేయడానికి. అట్లాంటి చోట్ల యూస్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ టైం ఇది మొబైల్ ఫోన్స్ కూడా తీసుకొని వస్తున్నారు. ఫ్యూచర్లో మీరు ఈ రేటింగ్ ఉన్న ఫోన్స్ చూస్తూ ఉంటారు. మీ ఫోన్ వాటర్లో పడినప్పుడు వెంటనే తీసి ఎప్పుడు ఛార్జింగ్ పెట్టకండి. తడిగా ఉన్నప్పుడు దాన్ని డ్రై చేయండి. డ్రై చేసిన తర్వాత కంప్లీట్గా డ్రై అయిన తర్వాతే ఛార్జింగ్ పెట్టండి. నెక్స్ట్ ఇంకా దీన్ని హీట్ తట్టుకోవడానికి ఏమేమి వీళ్ళు యూస్ చేస్తారు. అండ్ ఇది డ్యూరబుల్ ఫోన్ కూడా. మీకు డ్యూరబిలిటీ పెరగడానికి అంటే వీళ్ళు ఏమంటారు, మీకు రగ్గుడ్నెస్ అంటాం కదా, ఫోన్ కింద పడినా కానీ పగలకుండా ఉండడానికి ఏమేం చేస్తారు వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం హీట్ గురించి మాట్లాడితే మొత్తం హీట్ రెసిస్టెంట్ గ్లూ అయితే వీళ్ళు యాడ్ చేశారు. దాంతోపాటు మదర్ బోర్డ్కి వీళ్ళు AM03 అల్యూమినియం ఎల్లాయ్ని యూస్ చేస్తారు కవర్గా. దీంతోపాటు కాంపోనెంట్స్ కింద పడిన డ్యామేజ్ అవ్వకుండా స్పాంజ్ లైక్ మెటీరియల్ యూస్ చేశారు. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో ఇది వస్తుంది. ఇవన్నీ కలుపుకొని మీకు ఈ ఫోన్ డ్యూరబిలిటీని పెంచుతాయి అనమాట. ఫోన్ కింద పడినా కానీ మీకు అంత ఈజీగా డ్యామేజ్ అయితే ఫోన్ అవ్వదు. మీరు ఒకవేళ కంకర ఇట్లాంటి వాటి మీద వేస్తే మాత్రం డ్యామేజ్ అవుతుంది. ఈ డ్యూరబిలిటీకి ఇది 5 స్టార్ రేటింగ్ కూడా పొందింది. స్విస్ SGS నుంచి 5 స్టార్ రేటింగ్ కూడా పొందింది. దీన్ని నేను IP68తో కూడా ఒకసారి కంపేర్ చేసి చూస్తాను, ఒక వీడియో చేస్తాను సపరేట్గా. చూద్దాం ఎన్నిటి మధ్య డిఫరెన్స్ ఏందో అక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా మిగతా విషయాల గురించి మాట్లాడుకుంటే ఫోన్ డిజైన్ విషయానికి వస్తే ఫోన్ డిజైన్ మీకు డిఫరెంట్గా అయితే ఉంటుంది. మిడిల్లో గ్లాస్ లైక్ మెటీరియల్ అయితే ఉంది. సైడ్స్ వస్తే మీకు వేగాన్ లెదర్ ఫినిష్తో వస్తుంది. ఇది డిఫరెంట్గా అవుతుంది, మొత్తం వేగాన్ అయితే లేదు. వీళ్ళు చెప్పేది సైడ్స్ కానీ బ్యాక్ సైడ్ మెటీరియల్ కానీ ఇవన్నీ 360 degree ఆర్మర్ మెటీరియల్ యూస్ చేసినట్టు చెప్తున్నారు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే డ్రాప్స్ని సర్వే అవ్వగలదు. అండ్ కెమెరా సెటప్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కాస్మిక్ రింగ్ డిజైన్లో వస్తుంది. అండ్ దీనిలో మీకు 2 కలర్స్ అయితే ఉంటాయి, డస్క్ పింక్ అండ్ మిడ్ నైట్ నావీ. ప్రెజెంట్ మన దగ్గర ఉంది మిడ్ నైట్ నావీ కలర్. డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. L1 సపోర్ట్ అయితే ఉంది. ఇది మీకు అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. HDR అయితే లేదు, నెట్ఫ్లిక్స్లో మీకు HDR అయితే చూడలేరు. స్పీకర్ కూడా ఇలా మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, సింగిల్ స్పీకర్ అయితే ఉంటుంది. స్పీకర్ మీకు లౌడే ఉంది, స్టీరియో అయితే బాగుండదు ఆ ప్రైస్కి. దీనిలో మీకు 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా లేదు, డాల్బీ ఇట్లాంటివి కూడా ఏమీ లేవు. సిమ్ స్లాట్ విషయానికి వస్తే డ్యూయల్ నానో సిమ్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. మీకు బేస్ మోడల్ 8GB RAM 128GB స్టార్ట్ అవుతుంది. టాప్ మోడల్ వచ్చేసరికి 8GB RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. RAM LPDDR4X RAM, స్టోరేజ్ UFS 3.1తో వస్తుంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు MediaTek Dimensity 7050 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మీకు జనరల్ యూస్కి బాగానే ఉంటుంది, అక్కడ మీకు ప్రాబ్లం అయితే ఉండదు. గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం హెవీ గేమ్స్ అయితే ఆడలేదు మీరు.
మీరు ఒకవేళ మీడియం గేమ్స్ ఎట్లా అనేది ఆడొచ్చు. BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60 FPS హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే మీకు అంత ఎక్స్పీరియన్స్ మంచిగా అయితే ఉండదు. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 20 minutes ఛార్జ్ పెడితే 50% ఛార్జ్ అయితే 45 minutes ఫోన్ ని ఫుల్ ఛార్జ్ అయితే చేసేయచ్చు. అండ్ 5000 mAh బ్యాటరీ కాబట్టి మాక్సిమం యూజర్స్ ఫుల్ వర్కింగ్ అయితే ఈజీగా ఫోన్ యూస్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ Android 14 కలర్ వైస్ 14 మీద రన్ అవుతుంది. కస్టమ్ ఇవి కాబట్టి మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఉంటాయి. యాప్ లాక్ చేసుకోవడం కానీ, యాప్ క్లోన్ చేసుకోవడం, 2 వాట్సాప్ 2 ఫేస్బుక్లు ఇట్లాంటివి మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొన్ని సాఫ్ట్వేర్ ఫీచర్స్ ఉంటాయి. లైక్ రీసెంట్గా ఒకటి యాడ్ చేశారు. మనం ఫోటో తీసినప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో AI ఎరేజర్ అని ఒక ఫీచర్ యాడ్ చేశారు. బ్యాక్గ్రౌండ్లో అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ మీకు ఏమన్నా ఉంటే వాటిని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో కానీ సైడ్ కానీ ఎక్కడైనా మీకు అన్వాంటెడ్ కనిపిస్తుంటే వాటిని మీరు రిమూవ్ చేసేయచ్చు. సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి. సెన్సార్స్ ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కిందిస్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అన్నీ ఉన్నాయి. జైరో, మ్యాగ్నెటో అన్నీ ఉన్నాయి. NFC అయితే లేదు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, OIS అయితే లేదు. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా బాగుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి. 2x కూడా మీరు పోర్ట్రేట్ షాట్ తీయొచ్చు. అది డిజిటల్గా తీస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా 8 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నా కానీ మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే బాగుంది. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం అయిందంటే మీకు లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు మీకు కొద్దిగా 8 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి డీటెయిల్స్ అయితే మిస్ అవుతాయి. అండ్ ఇంకా దీనిలో వీడియో విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా విషయస్ మీరు 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీరు స్టడీగా వీడియో రికార్డ్ చేయాలంటే మాత్రం 1080p 60 FPS లో మీకు అల్ట్రా స్టడీ ఉంటుంది. అక్కడ మీకు వీడియో స్టేబుల్ గా అయితే ఉంటుంది. ఫ్రంట్ వస్తే 1080p 30 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ ఫోన్ మార్కెట్లోకి జూన్ 13వ తారీఖు వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఒప్పో F సిరీస్ కాబట్టి నా ప్రైస్ ఎక్కువే ఉండొచ్చు. ఎగ్జాక్ట్ అయితే నాకు తెలిసి 25 నుంచి 30 వేల మధ్యలో ఏమైనా ప్రైస్ పెట్టొచ్చు ఏమనుకుంటున్నా ఈ ఫోన్ది. మరి చూడాలి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారో. ఈ ఫోన్ అందరి కోసం అయితే కాదు. ఎవరైతే డ్యూరబిలిటీ ఎక్కువ ఫోకస్ చేస్తారో, ఎక్కువ వాటర్ రెసిస్టెంట్ అదే థీమ్లో మీకు ఫోన్ కావాలనుకో అట్లాంటి వాళ్ళ కోసం ఈ ఫోన్ డిజైన్ చేసి వీళ్ళు తీసుకొచ్చారు. అందరికైతే ఈ ఫోన్ సెట్ అవ్వదు. ఇది ఓవరాల్గా ఒప్పో F27 Pro Plus అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.